ధరణి పోర్టల్ రైతులకు శాపంగా మారింది. గత ప్రభుత్వ తప్పిదాలు ఇంకా రైతులను వదలటం లేదు. పట్టా భూముల్ని ఫారెస్ట్ భూములుగా రికార్డులో నమోదు కావడంతో రైతులు తమ భూములపై హక్కులు కోల్పోయారు. గత 10 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. కేసముద్రం మండలం పిక్లా తండాలో పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడంతో తన భూమి విక్రయించలేకపోతున్నానని మనోవేదనతో భాస్కర్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత భూభారతి చట్టం తీసుకొచ్చినా కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఇంకా ఒక్కొక్కరిగా బలి తీసుకుంటూనే ఉన్నాయి. నిండు ప్రాణాలు కూడా గాలిలో కలుస్తున్నాయి. తమకు తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయన్న కలలు కన్నా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఒక్కొక్కరిని మట్టు పెట్టుకుంటుంది. ప్రస్తుతం జిల్లాలోని నారాయణపురం గ్రామ శివారు పీక్ల తండలో ఇదే సిచ్యువేషన్ జరిగింది. ఓ ధరణి పోర్టల్ ఓ నిండు ప్రాణాన్ని బలికొన్నది. గత 100 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజన భూముల్లో ఆ భూములకు రైతు పేరు ఉండాల్సిన కాలంలో అడవి అని పడడం రైతులు కాకా వికలమయ్యారు. పెట్టుబడి సాయం అందడం లేదు. అవసరానికి అమ్ముదామంటే కూడా కొనలేని పరిస్థితి. ఈ అన్ని కారణాల వల్ల పీక్ల తండలో భాస్కర్ అనే రైతు బలన్వర్ణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం మన భాస్కర్ ఇంటి వద్ద ఉన్నాం, చూసుకోవచ్చు. ఈ భాస్కర్ గత కొన్నేళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అమ్మ చెప్పండి అమ్మ, భాస్కర్కి ఏమైంది, అసలు ఎందుకు చనిపోయాడు? సార్ మాకు కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి మాకు పాస్బుక్ లేదు సార్. మా అడవి భూమి అని మా పట్ట రద్దు చేసిండు, అడవి అని పెట్టిండు సార్. రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి ఎంజాయ్మెంట్ సర్వే చేసి మాకు 3 ఎకరాలన్నర భూమి సర్వే అయింది సార్. మా సర్వే అయిన భూమిని కలెక్టర్ గారు మాకు పట్టించుకోవడం లేదు సార్. భూమి అమ్ముదామన్నా భూమి కొంటలేరు, పాస్బుక్ లేదని. అటు లోన్ వేద్దాము ఎత్తుకున్నామన్నా బ్యాంకులో లోన్ ఇస్తలేరు. పాస్బుక్ ఉన్న అడికేషన్ ఎత్తుకున్నా మా పిల్లగాల చదువులకి అవుతాయి అని చూసినా మాకు పాస్బుక్లు లేవు. దానివల్ల పిల్లగాళ్ళకు ఇప్పుడు బడి ఫీజు కట్టాలంటే లేదు, కాలేజ్ ఫీజులు. బయట అప్పులు చేసినాం సార్. అప్పులు చేసి అప్పులు ఇప్పుడు అప్పు అడిగితే అప్పు ఎవరు ఇస్తలేరు. ఏం చేసుకున్నాడో ఏమో, బయట అప్పులు ఇస్తలేరు. నా కొడుకులు ఇంటికాడ కూర్చుంటారేమని మనస్తాపానికి గురి ఆత్మహత్య చేసుకున్నాడయ్యా. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది వాస్తవానికి? మీ నాన్న ఈ కేవలం పట్టాదారు పాస్ పుస్తకం కోసమే సూసైడ్ అటెంప్ట్ చేసిండా, లేకుండా అసలు ఎందుకు, ఏ ప్రాబ్లమ్స్? నేనేమో ఎన్ఐటి నాగాలాండ్లో చదువుతా, మా తమ్ముడేమో రెజొనెన్స్ వరంగల్ కాలేజ్లో చదువుతాడు, ఫస్ట్ ఇయర్ ఇంటర్. అయితే గత 4-5 ఇయర్స్గా మాకు చాలా ఫైనాన్షియల్గా చాలా ఒత్తిడి ఉంది. ఎక్కడ డబ్బులు పుడతలేవు. ఇంకా ఉన్న భూమినైనా అమ్ముదామంటే ఎవరు కొనడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే పట్టా పాస్బుక్లు లేవు, ఏం లేదు, పట్టా లేదు, మేము ఎలా నమ్మి కొనాలి మిమ్మల్ని అని వాళ్ళు ముందు నుంచి కొనడానికి ఎవడు అడిగేయడం లేదు. ఇంకా అక్కడితో ఏమైందో తెలియదు నాకు. ఇంకా మా నాన్న ఏం ఆలోచించాడో ఏమో మాకేం అర్థం కావట్లేదు. ఎక్కడ డబ్బులు పుడతలేదని ఏం ఆలోచించాడో ఏమో తెలియదు. చాలా అప్పులు అయిపోయాడని ఇది ఏం ఆలోచించాడో ఏమో తెలియదు. దానివల్ల ఇంకా తమ్ముడు ఇంటికాడనే ఉండిపోతాడేమో అని అనుకున్నాడేమో, లేకపోతే నేనే ఇక్కడ కాలేజ్కి ఫీజు కట్టలేక ఇంటికాడనే ఉండిపోతారు 2 కొడుకులని అనుకున్నారేమో. దానివల్ల ఫాదర్ ఎప్పుడైనా ఈ సమస్య రేజ్ చేశాడా? అంటే మనకు భూమి ఉంది కానీ పట్టా లేదు, ఎవరు లోన్ ఇవ్వడం లేదు, బ్యాంకులో పెట్టడం లేదు అని ఎవరైనా చెప్పారు? అసలు ఏం జరిగింది అంటే ఎప్పుడైనా డిస్కషన్ నీతో? యాక్చువల్గా మాకు ఎంజాయ్మెంట్ అది సర్వే అయింది, కానీ జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్ల ఏం పట్టించుకోవడం లేదు. ఇంకా మేము చాలాసార్లు రోడ్ ఎక్కాం, అయినా దానికి ఏం రెస్పాన్స్ లేదు ఇప్పటిదాకా. ఇంకా ఏం చేయాలో ఏమో అని తెలియకుండా మా డాడీ ఇంకా సూసైడ్ చేసుకున్నాడు. మీరు చెప్పండి, అసలు మీ గ్రామ సమస్య కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా జరిగిందా, లేకుంటే ఈ మధ్య కాలంలో జరిగిందా? అసలు మీ సమస్య, గ్రామ సమస్య ఏంది? ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? భూ రికార్డుల ప్రక్షాళన నుంచి 2017లో కేసీఆర్ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన మా గ్రామానికి 1827 ఎకరాలకు మొత్తం రిజర్వ్ ఫారెస్ట్లో కలిపేసారు. నేను గెలిచిన తర్వాత 2384/1959 జియో తీసుకొచ్చి పీసీసీఎఫ్ అటవీ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకొచ్చిన. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారిని కలిసి ఎంజాయ్మెంట్ సర్వే చేయమని అంటే చాలా పలుమార్లు ధర్నాలు, నిరసనలు 100 సార్లు కలిస్తే ఒక ఎంజాయ్మెంట్ సర్వే చేసారు. దాని తర్వాత రైతు పేరు దగ్గర అడవి అని, తండ్రి పేరు అడవి అని కొట్టిరు. దానికి మేము పలుమార్లు నిరసన వ్యక్తం చేయగా ఆ గవర్నమెంట్లో ఒక 600 ఎకరాలు ఇచ్చి, దాని తర్వాత మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సచివాలయం కలవగానే రాష్ట్ర ప్రభుత్వం ధరణి వల్ల నారాయణపురం గ్రామానికి
గ్రామానికి 1827 ఎకరాలకు గత ప్రభుత్వం వల్ల చాలా 40 మంది చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా రాలేదు, రైతు బంధు లేదు, ఎలాంటి పథకాలు లేవని అసెంబ్లీలో భూభారతి చట్టం ద్వారా ఆ గ్రామానికి న్యాయం చేస్తామని ఎంజాయ్మెంట్ సర్వే చేపించి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశించారు. 94 జీవో ఇచ్చి రైతు పేరు అడవి తండ్రి పేరు అని. కానీ జిల్లా కలెక్టరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసుపాలు చేశారు. రేవంత్ రెడ్డి ఏదైతే లక్ష్యానికి రైతులకు న్యాయం చేయాలనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నాడో దానికి ఎంజాయ్మెంట్ సర్వే చేసిన తర్వాత 94 జీవో ఇచ్చిన తర్వాత రైతు పేరు అడవి తండ్రి పేరు అడవి ఉన్న ఖాతాలు 300 ఎకరాలు ఉంది. నిన్న భాస్కర్ అనే రైతు పట్టాదారు పాస్ పుస్తకాలు లేదు, నా భూమి అమ్మడానికి అమ్ముతే ఎవరు కొనడానికి లేరు, నా పిల్లలు ఇద్దరు ఉన్నత చదువులు ఉండి ఇంటికాడ ఉన్నారు, వాళ్ళకి చదవడానికి నా పైసలు లేదు, 15-20 లక్షలు అప్పైనా అని నిన్న మనస్తాపం. పట్టాదారు పాస్ పుస్తకం లేదు, నేను ఎన్నిసార్లు ధర్నా చేసినా జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంతో మాకు బుక్కులు రావట్లేదు, నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి ఇద్దరు పిల్లలు అనాథ అయ్యారు. కుటుంబ పెద్ద చనిపోతే వ్యవసాయం ఎవరు చేయరు. పాస్బుక్ ఉంటే ఆయనకు మాటగోదిలో ఉండొచ్చు, భూమి అమ్ముదామని కొనేటోళ్ళు ఉండు. జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం. రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి, మేము ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, జిల్లా కలెక్టరు ఎక్కడ పడిన ఫైల్స్ ఆడనే ఎంజాయ్మెంట్ సర్వే చేసి రెవెన్యూ మంత్రి చెప్పిన జిల్లా కలెక్టర్ నిర్మకు నీరెత్తినట్టు ఉండి కేవలం ఆయన వల్లనే మా గ్రామానికి 1100 ఎకరాలు 700 మందికి రైతు బీమా రావట్లేదు. ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం పాస్బుక్ ఇవ్వాలంటే నిమ్మకి నీరెత్తారు. ఆయన తక్షణమే బదిలీ చేసి నారాయణపురానికి పాస్బుక్లు ఇప్పించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అంటే మీకు గత 10 ఏళ్ళుగా సుమారు 40 మందికి రైతులు చనిపోయిన ఇన్సిడెంట్స్ రాలేదు, ప్లస్ ఈ మధ్యకాలం వరుసగా చనిపోతున్నారు. అంటే దీని అంతటి కారణం ఎవరు చూడాలి? అసలు రైతులు నిజంగా గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండేనా, లేకుంటే కేసీఆర్ వచ్చినాక ఈ సమస్య తలెత్తింది? గత 2014 నుంచి 2017 వరకు అందరికీ పాస్బుక్లు ఉన్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చి భూ రికార్డుల ప్రక్షాళన వల్ల హడావుడిగా రెవెన్యూ అధికారుల తప్పిదం వల్లనే 1827 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్లో కలిపేశారు. ఆ రిజర్వ్ ఫారెస్ట్లో అంటే ఎవరు పాస్బుక్ ఇయ్యారు కదా, దాన్ని 1959లో 2384 జీవోని నేను ఆర్చీస్లో ఎత్తుకొచ్చి ఆ జీవోని తీసుకొచ్చి ఫారెస్ట్ నుంచి ఎన్ఓసి తీసుకొచ్చి ఎంజాయ్మెంట్ సర్వే చేయించినాం. ఈ ప్రభుత్వం వెంబడే తక్షణంగా స్పందించి మళ్ళీ ఎంజాయ్మెంట్ సర్వే చేయించి వెంటనే పాస్బుక్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు రాష్ట్ర స్వయంగా రెవెన్యూ మంత్రి అసెంబ్లీలో చెప్పిండు. కానీ జిల్లా కలెక్టరు నిర్లక్ష్యం. ముఖ్యంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ నారాయణపురం రైతులు ఇబ్బంది పడుతున్నారు, గోసపడుతున్నారు, పట్టాలు లేక చనిపోతే కూడా దిక్కులేని పరిస్థితి ఉంటుందని మరి అప్పుడు ప్రజాప్రతినిధులకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ మరి అప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎలా స్పందించారు? మేమైతే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ని అయితే 100 సార్లు కలిసినాం. మా భూములకు ధరణిలో చేర్చడానికే రిలే నిరాహార దీక్షణం, ధర్నాలు చేసినాం. గవర్నమెంట్లో రెవెన్యూ మినిస్టర్ కేసీఆర్ ఉండే, ఆయన కలవాలంటే మేము ఉండేది. మంత్రులను, ఎంపీ, ఎమ్మెల్యేలను మాకు అపాయింట్మెంట్ ఇప్పి అంటే వాళ్ళు ఇప్పిపోయేది. కేసీఆర్ సార్ మేము కలవకపోయేది అనేది. మేము చాలాసార్లు ధర్నాలు చేస్తే ధరణిలో చేర్చిరు, కానీ రైతు పేరు దగ్గర అడవిని కొట్టిరు, తండ్రి పేరు దగ్గర అడవిని కొట్టిరు. వాటిని డిలీట్ చేయడానికి మాకు 3-4 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 94 జీవో ఇచ్చి రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి అని తొలగియడానికి జీవో జారీ చేశారు. ఎవరికైనా సమస్యలు పరిష్కారం ఉంటాయి, కానీ ఆత్మహత్యలు మాత్రం సరైనవి కావు. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, నారాయణపురం, పీక్ల తాండా.